నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థుల ఆరోగ్యం పట్ల గురుకులాల ప్రిన్సిపాల్లు బాధ్యతగా వ్యవహరించాలని వరంగల్ జిల్లా మైనార్టీ అధికారి జీవరత్నం సూచించారు. జక్కలొద్ది మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఆహార కలుషితం నివారణ చర్యలు సిబ్బంది బాధ్యత అనే అంశంపై 4 రోజుల పాటు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ వాసంతి, జక్కలొద్ది మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సంక్షేమ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, హెడ్ కుక్లు శిక్షణలో పాల్గొన్నారు. అదే కంపల్సరీ నీకు ఒక్కొక్కటి కాదు ఒక్కొక్క స్కూల్కి వచ్చి దిగుతుంది. We thought that we know, even though we are experienced, but all the other seniors and all the other societies principals also will speak later. We will take that and we will make our Gurukulas challenge and they us to meet this crisis. Bhagavati working as you know, we want to learn from you. So to prevent this, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కేజీ టు పేజీ విద్యా విధానంలో భాగంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కళాశాలల్లో ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఆహారం శిక్షణ కాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు అన్ని గురుకులాలు, హాస్టల్స్, కేజీబీవీ మరియు మోడల్ స్కూల్లో అన్నిటికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించమని చెప్పేసి మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. ఆ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టెంబరీస్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని సొసైటీల సెక్రటరీలకు తెలియపరిచి వాళ్ళందరి సహకారంతో 4 రోజుల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అట్లాగే వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని సొసైటీల అన్ని మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ అన్ని విద్యాసంస్థల హాస్టల్స్ యొక్క వంటవారికి మరియు వారి సహాయకులకు ఒకరోజు మరియు వార్డన్లు, డిప్టీ వార్డన్లు మరియు కేర్ టేకర్లకు ఒకరోజు, అట్లాగే ఆరోగ్య నిబంధనలు తెలియపరుస్తూ అందరి స్టాఫ్ నర్సులకు, హెల్త్ సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు ఒకరోజు, అదేవిధంగా మొత్తం నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ డాక్టర్లు, వైద్య సిబ్బంది బతుకమ్మ ఆడి ఆసుపత్రి ఆవరణలో సందడి చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్, ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి, అశోక్ మాట్లాడుతూ ప్రకృతి, పూలను ప్రేమించే తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. మెడికల్ జేఏసీ చైర్మన్ బొంగు రమేష్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్, ఉపాధ్యక్షులు గోపీకృష్ణ, డాక్టర్ ప్రమీల, డాక్టర్ శైలజ, డాక్టర్ రాజేశ్వరి, పద్మజ, లావణ్య, సౌమ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
మా సంబరాలు ఫీవర్ హాస్పిటల్లో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ బతుకమ్మ చల్లగా మా హాస్పిటల్ స్టాఫ్కు, మా హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కు అందరికీ కూడా వరాలు ఇవ్వాలని, అందరూ ఆరోగ్యంగా ఈ కరోనా నుంచి కానీ, ఈ డెంగీ ఫీవర్ నుంచి కానీ ఇవన్నింటి నుంచి కూడా విముక్తి కావాలని ప్రతి ఒక్కరు బతుకమ్మను కోరుకున్నాము. అలాగే మాకు ఆశీర్వదించి హాస్పిటల్లో ఉండే స్టాఫ్, హాస్పిటల్ పేషెంట్ అందరూ కూడా మంచి జరగాలని, తెలంగాణ ప్రభుత్వంలో హెల్త్ విషయంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆయురాగ్యాలతో ఉండాలని, మరి వాళ్ళ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి ఎపిడమిక్స్ ఏదైనా కూడా తట్టుకునే కెపాసిటీ మా స్టాఫ్కి ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని బతుకమ్మను కోరుకోవడం జరిగింది. స్టాఫ్తో కలిసి ఆనందంగా జరుపుకున్నాము. ఈ చల్లని తల్లి దీవెనలతో మేమందరం ఆనందంగా ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. స్టాఫ్తో కలిసి ఆనందంగా జరుపుకున్నాము. ఈ చల్లని తల్లి దీవెనలతో మేమందరం ఆనందంగా ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా హాస్పిటల్లో ఘనంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా మా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక అందరూ హాస్పిటల్లో కూడా స్టాఫ్ కానీ మా అందరు కానీ అందరూ బాగోడి ఆ తల్లితోని మనం అందరూ మంచిగా ఉండాలని, ఏ డిజీజ్ వచ్చినా, ఏ డెంగ్యూ వచ్చినా, ఏది వచ్చినా కూడా అంత మంచిగా అయిపోవాలని మా హాస్పిటల్ కోరుతూ, మరియు అందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ మా సంబరాలు ఫీవర్ హాస్పిటల్లో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ బతుకమ్మ చల్లగా మా హాస్పిటల్ స్టాఫ్కు, మా హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కు అందరికీ కూడా వరాలు ఇవ్వాలని, అందరూ ఆరోగ్యంగా ఈ కరోనా నుంచి కానీ, ఈ డెంగీ ఫీవర్ నుంచి కానీ ఇవన్నింటి నుంచి కూడా విముక్తి కావాలని ప్రతి ఒక్కరు బతుకమ్మను కోరుకున్నాము. అలాగే మాకు ఆశీర్వదించి హాస్పిటల్లో ఉండే స్టాఫ్, హాస్పిటల్ పేషెంట్ అందరూ కూడా మంచి జరగాలని, తెలంగాణ ప్రభుత్వంలో హెల్త్ విషయంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆయురాగ్యాలతో ఉండాలని, మరి వాళ్ళ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి ఎపిడమిక్స్ ఏదైనా కూడా తట్టుకునే కెపాసిటీ మా స్టాఫ్కి ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని బతుకమ్మను కోరుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ సైనికుడి రివాల్వర్ చోరీకి గురైంది. జిల్లాలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన సికిందర్ అలీ జమ్మూ కాశ్మీర్లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో టాయిలెట్కు వెళ్ళాడు. ఊరికి వెళ్లేందుకు జహీరాబాద్లో నిజామాబాద్ బస్సు ఎక్కి హడావిడిలో రివాల్వర్ మర్చిపోయాడు. బస్సు నారాయణఖేడ్ చేరుకున్నాక రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తుకు వచ్చిన ఆయన జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. सबको मिलिट्री वालों को सबको रहता है, सबको रहता है। जैसा हम रिटायरमेंट होने के बाद हमको पर्सनल जॉब रहता है ना। నారాయణపేట జిల్లా మక్తల్ కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. బతుకమ్మ సంబరాల పోటీల్లో ఆర్యవైశ్యం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, సతీమణి కాచం సుష్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆమె పూజలు చేశారు. మక్తల్ మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, మాగనూరు, మరికల్ తదితర మండలాలకు చెందిన మహిళలు బతుకమ్మ సంబరాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏపీలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ బిజినెస్ డెవలప్మెంట్పై జాతీయ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. భారీ పరిశ్రమలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నామో ఎంఎస్ఎంఈలను కూడా అంతకన్నా ఎక్కువగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. చంద్రశేఖర్ గారితో నాకు మొట్టమొదటిసారిగా పరిచయం కలిగింది. ఈరోజు ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డు మెంబర్గా మరి ఆయన దేశంలో 40% యువత ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలంటే అది అసాధ్యం. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తున్నాయి. ఎలాగో మన యూత్ అందరూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా మన దేశంలోనే ఒక ఆత్మనిర్భర్ భారత్ అని గౌరవ ప్రధానమంత్రి గారు పిలిపించారు. మనమే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మన యూత్ అంతా కూడా స్వశక్తితో ఎదగాలి. అలాగే వోకల్ ఫర్ లోకల్ అనేది అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనకి అనుగుణంగా బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని ఎంకరేజ్ చేయాలి, బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నానికి అభివృద్ధిని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనకు అనుగుణంగా నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఒక పెద్ద సంస్థని విశాఖపట్నానికి తీసుకురావాలి, తద్వారా విశాఖపట్నం ఐటీని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థని రేపటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక పెద్ద కంపెనీని విశాఖపట్నం కేంద్రంగా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే మిగిలినటువంటి వారిని కూడా ఆకర్షించేటువంటి దానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ సంస్థని వారితో మాట్లాడి వారు రిక్వెస్ట్ చేస్తే విశాఖపట్నం కేంద్రంగా 1000 మందితో వారు ఒక డీసీ ఇక్కడ పెడతామని చెప్పి వారు ప్రకటన చేశారు. అలాగే వారితో ఇప్పుడు సమావేశం ఉంది విశాఖపట్నంలో. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ వారికి కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ని ఫెసిలిటేట్ చేయడానికి వారితో ఒక సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయమన్నారు. ఆ సమావేశానికి హాజరవ్వాల్సినటువంటి సందర్భంలో మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శంషాబాద్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చారు. గవర్నర్ రాకతో అధికారులు అవాక్కయ్యారు. కాగా అదే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట జనార్దన్ ఆధ్వర్యంలో
టీఆర్ఎస్ యువ చైతన్య యాత్ర ముగింపు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జయశంకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్లు పుట్ట మధుకర్, శ్రీహర్షిని పాల్గొన్నారు. మంతని నియోజకవర్గంలో 180 కిలోమీటర్ల యాత్రలో పాల్గొన్న యువకులకు షీల్డులు బహుకరించి శాలువాలతో సన్మానించారు. 5 రోజుల పాటు కొనసాగిన యువ చైతన్య యాత్ర ముగింపు సమావేశానికి భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. తినకపోయినా, డొక్కెండినా, కాళ్ళు గుంజినా, పొక్కులొచ్చినా, ఒక కాలు సగం ఊసిపోయినా అనుకున్న గమ్యం చేరేదాకా నిన్ను మళ్ళా ఈ జెండా ఈ మంత్రి నియోజకవర్గంలో విశ్రమించామని చెప్పి బయలుదేరాం. ఇంకా చెప్పాల్సింది బాగున్నది, సార్ బాగోద్దని చెప్తే 1 సంవత్సరం గడుస్తుంది, సార్ రావాలని చెప్తే 2 సంవత్సరాలు గడుస్తాయి. ఇక చెప్పానంటే ఇక చాలా మందికి ఇక్కడ విఘ్నులు, వివేకవంతులు, కాటారంలో చైతన్యవంతమైన ప్రజలు అందరు ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ చీకట్లో పాలు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు శ్రీధర్బాబు ఇగో గిరి విన్నాడు మా అనిల్, ఓరు నాయన అట్టకల్లం పెట్టించినావురా తండ్రి, ఏం పెట్టియాలి, ఏం పెట్టించినావు, ఏం చెప్తానో చెప్తానే మన చప్పట్లు, సార్ నాయకత్వం పడిదిల్లాలి నాయన. దేనికి రా నాయకత్వం? నువ్వేమైనా స్వచ్ఛంద సంస్థనా? నువ్వేమైనా ఉద్యోగస్తునివా? నువ్వేమైనా వ్యాపారం చేసుకుంటున్నావా? మా ఓట్లేస్తే మా కాటారం మండలంలో, మా మాముత్తారం, పలిమల, మాదేపూర్, మలహార్ మండలాలలో మా గిరిజనులు, మా ఎస్సీలు, మా బీసీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు పందులు కాసుకుంటోళ్ళు, గొడ్ల కాసుకుంటోళ్ళు ఓట్లు వేస్తే ఏం చెప్పాలా? ధన్వాడల గుడిసె లేకుండా చేసిన, ధన్వాడల బురద లేకుండా చేసిన, ధన్వాడ నుంచి ఒక 1000 మందికి ఉద్యోగాలు పెట్టించిన, గివ్వి చెబుతారా? అడ్ల కల్లం పెట్టించినట. దీనికి సపోర్ట్ కొడుతున్నారు కాంగ్రెస్. ఇగో గిరి చెప్పడానికే బయలుదేరారు. 5 రోజులుగా చెప్పుకుంటూ పాంప్లెంట్లు పట్టించుకుంటూ తిరుగుతారు. కనుక వీళ్ళకు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అమ్మవారి జన్మ నక్షత్ర మూల నక్షత్ర వేడుకలకు నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్, ఆలయాధికారులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల చర్యలు చేపట్టారు. వేకువజాము నుండే అక్షరాభ్యాస పూజలు జరగనున్నాయి. 6వ రోజున కాత్యాయని అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మల్లె పుష్పార్చన అనంతరం అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా ఆలయ వేదిక బృందం సమర్పించింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రతీకారంగా వధువు బంధువులు వరుడి ఇంటిని తగలబెట్టారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకుడు, యువతి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయి యువకుడి ఇంటిని తగలబెట్టారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో యువకుడు సహా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. సార్ దగ్గర ఉంటుంది ఎస్ఐ నెంబర్ డైరెక్ట్ ఫోన్ బాగుంది బాగుంది.
రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ ప్రకటించినందుకు అందుకు తగిన జీవో విడుదల చేసినందుకు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వతండ పంచాయతీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు జాదవ్ బాబురావు చవాన్, టీచేయు ప్రెసిడెంట్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. करे तो आता नहीं करे तो कुछ भी नहीं आता कुछ भी नहीं है 10% रिड्यूशन గిరిజనులను సహకారం చేసిన కేసీఆర్ గారికి జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ సేవలాల్ జై సేవలాల్ జై జై మాకు జై 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 కేసీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ और एक बात उधर से देखना कहाँ दिखते इधर पैर है तो ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.